అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'అత్తని అమ్మిన కోడలు'. ఈ కథని రచించిన వారు రాజేష్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, మా అమ్మ ఎక్కడుంది అని ఆఫీసు నుంచి వచ్చి ఇల్లంతా కలయ చూసిన రామారావు కంగారు పడుతూ తన భార్యని అడిగాడు. ఏమోనండి, ఉదయమే గుడికి వెళ్ళొస్తానని చెప్పి బయటికెళ్ళింది. నేను వద్దని ఎంతగా వారిస్తున్నా వినకుండా ఈ ఇంట్లోనే ఎన్నాళ్ళని బందీగా ఉండిపోవాలి అని నా మీదే అరుస్తూ బయలుదేరింది అని వంటగదిలో నుండి బయటకొచ్చి తన జుట్టుకి సిగముడి వేసుకుంటూ రామారావు వైపు అస్పష్టంగా చూసింది సుజాత. ఎందుకో రామారావుకి సుజాత చెప్పిన మాట నమ్మాలనిపించలేదు. తన మనసు ఏదో కీడు శంకించసాగింది. అయినా సుజాతని అడగాలనిపించలేదు. ప్రతిరోజు తనని ఏదో ముందు కనపడకపోయేసరికి రామారావుకి ఏమీ పాలుపోలేదు. అలాగే అంతు చిక్కని ఆలోచనలతో సోఫాలో కూర్చుండిపోయాడు రామారావు. సుజాత యథావిధిగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. అదోలా మౌనంగా ఉండిపోయిన రామారావుకి, ఇదిగో కాఫీ తీసుకోండి అని ఆప్యాయంగా కాఫీ కప్పును తీసుకొచ్చి ఇచ్చిన సుజాతని తాకాలంటేనే రామారావుకి అసహ్యం వేసింది. సుజాత వైపు అదోలా ఓరచూపు చూస్తూనే కాఫీ కప్పును అందుకున్నాడు రామారావు. సాధారణంగా తనకి నచ్చిన వస్తువు పోతేనే చిందరవందరైన మనసుతో భార్యపై చిందులేసే రామారావు తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మ కనపడకపోయేసరికి ఎవరిని ఏమీ అనలేకపోయాడు. అంతలోనే ట్యూషన్ నుంచి తన 8 ఏళ్ల కొడుకొచ్చి, డాడీ, నాకు చాక్లెట్ తెచ్చావా అని ముద్దుగా అడుగుతున్న రామారావు ఏ చలనం లేకుండా విన్నకుండిపోయాడు. కొడుకు మాటలు విన్న సుజాత వంటగదిలో నుండి, ఏమిటండి ఆ పరధ్యానం? పిల్లాడు అడుగుతున్నాడు కదా, ఏదైనా చెప్పండి అని నసికింది సుజాత. అయినా రామారావులో ఉలుకు పలుకు లేకుండా బెంకమోకంతో వేరే గదిలోకి వెళ్ళిపోయాడు. తన తల్లి గురించి ఎవరిని అడగాలో రామారావుకి పాలుపోవటం లేదు. తను పుట్టినప్పటి నుంచి తనను ఒక్కరోజు కూడా విడిచి ఉండలేని అమ్మ అకస్మాత్తుగా మాయమయ్యేసరికి రామారావు మనసు ప్రాణం పోయినంతగా విలవిలలాడింది. సుజాతకి తెలియకుండా తన తల్లి ఎక్కడికి పోదని తెలుసు రామారావుకి. కనీసం మరుగుదొడ్డి వరకు కూడా ఒంటరిగా నడవడమే చేత కాని తన తల్లి గుడి వరకు ఒంటరిగా వెళ్ళిందంటే రామారావుకి నమ్మకం కలగట్లేదు. రామారావుకి తన భార్య సుజాత మీదే అనుమానం కలిగింది. ఎందుకంటే ఓ వారం రోజుల క్రితం సుజాత అదృష్టవంతులంటే మీ అమ్మగారేనండి. ఎందుకంటే తనకి, తన కొడుకుకి భయపడుతూ భక్తి శ్రద్ధలతో కోడలు సేవ చేస్తుంటే ప్రశాంతంగా జీవితం గడిపేస్తుంది. ఇలాంటి యోగ్యం అందరికీ రాదు కదండి. నేనే దురదృష్టవంతురాల్ని. మీ అమ్మకు మళ్ళీ నాకు కూడా ఎవరైనా సేవలు చేస్తే బాగుండేది. వయసు తరిగేలోపే సుఖపడాలని ఉంది నాకు. ఉచితంగా ఊడిగం చెయ్యలేను. మీ అమ్మగారిని ఏదైనా వృద్ధాశ్రమానికి పంపించండి అని పిచ్చిగా మాట్లాడుతున్న సుజాతను వారించాడు రామారావు. సుజాత ముఖంలో ఏ రకమైన బాధ కనిపించలేదు రామారావుకి. సుజాత నుంచి తన తల్లి గురించి ఏ రకమైన సమాచారాన్ని తెలుసుకోవాలనిపించలేదు అతనికి. మౌనం గుండిపోయిన రామారావుని చూసి సుజాతకి కాస్త భయమేసింది. అతని తల్లి గురించి చెప్తే రామారావు నమ్మలేదని సుజాతకు అర్థమైంది. ఎప్పుడెప్పుడు అడుగుతాడోనని వంటగదిలో నుంచే తొంగి చూస్తున్న సుజాతని రామారావు గమనించాడు. తనని ఇంకా అడగట్లేదని ఉడుకుమోతుతనంతో వంటగదిలోనే ఊగిపోతున్న సుజాత భర్తతో ఎలాగైనా మాట్లాడాలని, వంట అయిపోయింది, వడ్డించమంటారా అని గోముగా అడుగుతూ రామారావు పక్కనే సోఫాలో కూర్చుండడానికి వీలున్న ఎందుకో సుజాత నేల మీద కూర్చుండిపోయింది.
సుజాత అతని పక్కన కూర్చునే ధైర్యం చెయ్యలేకపోయింది. తాను తప్పు చేశాననే భావం ఆమె మాటల్లో కనబడకపోయినా ప్రవర్తనలో మాత్రం ప్రస్ఫుటమైంది. రామారావు కూడా సుజాతని చూసి తన మనసులోని నీ స్థానాన్ని సరిగ్గా తెలుసుకుని కూర్చున్నావు అని అనుకున్నాడు. తన తల్లి లేని ఆ ఇంట్లో తాను ఉండలేకపోతున్న తల్లిని వెతికి తీసుకురావాలన్న ఆలోచన కూడా రామారావుకి ఏ కోసాన తట్టలేదు. దిగ్భ్రాంతిలోనే దిగబడి ఉన్నాడు. సుజాత అక్కడి నుండి లేచి వెళ్ళి భోజనాలు తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి అతని వైపు ఓ చూపు చూసింది. రామారావు తన భార్య సుజాత పిలుపు కోసం ఎదురు చూడకుండా తానే స్వయంగా లేచి వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు. సుజాత అతనికి ఓ కంచంలో వడ్డించి మరో కంచంలో వడ్డించుకొని పిల్లోడికి తినిపించడానికి వెళ్ళిపోయింది. రామారావు భోజనాన్ని ఒడివుడిగా ముగించేసి పడక గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. కాసేపటికి సుజాత తాను తినకుండానే పిల్లోడిని వేరే గదిలో పడుకోబెట్టి పడక గదిలోకి వస్తుంటే పిల్లాడు పడుకునే ముందు అన్నం మాటలు గుర్తొచ్చాయి. నానమ్మ ఎక్కడ? తనైతే ప్రేమగా అన్నం తినిపిస్తుంది. నీకేమో అన్నం కూడా తినిపించడం రావట్లేదు. నానమ్మ ఊరి నుంచి ఎప్పుడు వస్తుంది అని పిల్లోడు అడిగిన ప్రశ్నలకు సుజాత సమాధానం చెప్పనేలేదు. సుజాత ఇటు తన భర్తకి అటు తన పిల్లోడికి అబద్ధం చెబుతుంటే ఆమెకి అంతు తెలియని అగాధంలోకి కూరుకుపోతున్నట్లుగా అనిపించింది. అయినా వాళ్ళిద్దరికీ తెలియని నిజాన్ని దాచిపెడుతున్నందుకు ఆమెకు మనసంతా సంబరంగానే ఉంది. కానీ భర్తని పిల్లోడిని అన్నపూర్ణమ్మ ఆలోచనలో నుంచి బయటికి లాక్కొచ్చే ఉపాయం మాత్రం తట్టలేదు. సుజాత పడక గదిలోని లైట్లన్నీ ఆర్పేసి రామారావు పక్కనే వెళ్ళి పడుకుంది. నిత్యం వలపు వలలో చిక్కుకొని సుఖాల సుడిగుండాల్ని దాటుకొని మధురమైన మకరందాలను జుర్రుకొని పడక గదిలో చిక్కుకున్న గాలికే ఊపిరాడనివ్వకుండా తన సఖి సుఖాలను అందుకుంటూ తనకు జతైన రతితో శృంగార పవనాలకు కొట్టుకుపోయి పవళించే రామారావు ఈ రాత్రి చలనం లేకుండా చతికిలబడి ఉన్నాడు. సుజాత రామారావును కదిలించే ప్రయత్నం చేయలేదు. కానీ అతనికి దగ్గరగా జరిగి పడుకుంది. ప్రతి రాత్రి లేడిపిల్లై కనిపించగానే ఎగిరి దూకే చిరుతల రామారావు సుజాత ఒళ్ళోకి చేరేవాడు. సుజాత లాంటి అందగత్తె రామారావుకి భార్యగా అయ్యిందంటే అది అన్నపూర్ణమ్మ చలవే. అన్నపూర్ణమ్మ చెప్పిందంటే అందమైన భార్య ఉన్న మగాడు అర్ధాకలితోనైనా ఆనందంగా ఉంటాడు అని మంచి అందగత్తె అయిన సుజాతని తన కోడలిగా చేసుకుంది. రామారావు ఏమంటాడోనని ఒకవైపు భయపడుతూనే సుజాత మరోవైపు తన పథకం ప్రకారం అన్నపూర్ణమ్మని ఇంటి నుంచి బయటికి పంపివేసినందుకు లోపల ఆనందపడసాగింది. రామారావు తన తల్లి గురించి ఆలోచిస్తూ ఆ మసక చీకట్లో అమ్మా అమ్మా అని అరుస్తున్న తనను తాను చూసుకున్నాడు. మమ్మల్ని కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్న నీకు తగిన శాస్తే జరిగింది. ఇప్పుడు ఒంటరి ఆడదానివి. భర్త లేకుండా చంటి పిల్లాడితో ఎలా బతుకుతావు? ఇప్పటికీ మించిపోయింది లేదు. వయసుంది, అందముంది. మళ్ళీ పెళ్లి చేసుకుంటే జీవితం గాడిన పడుతుంది అని తన తల్లి సుందరమ్మ ప్రమాదంలో భర్తను కోల్పోయిన అన్నపూర్ణమ్మతో అన్న మాటలివి. అంతమంది అవహేళన చేస్తున్నా తన వాళ్లే తనని దూరంగా తరిమేస్తున్న అన్నపూర్ణమ్మ అవమానంతో బెదిరిపోలేదు. తన చీర కుచ్చిళ్లకు వేలాడుతున్న చంటి పిల్లోడైన రామారావుని చూసి మురిసిపోతూ మీరు బ్రతికుండంగానే మీ ప్రేమ చచ్చిపోయింది. కానీ నా భర్త చనిపోయినా అతని ప్రేమ బతికే ఉంది అని రామారావుని చూపిస్తూ ధైర్యంగా మాట్లాడిన అన్నపూర్ణమ్మని ఒంటరిగా అంతు చిక్కని మానవ మృగాల మధ్య ఎవరికీ అందనంత ఎత్తుకి తన కొడుకుని చేర్చిన అమ్మని
రామారావు ఎప్పుడూ ఓ దేవతగానే కొలుస్తాడు. తన కలలు, జీవితమంతా తన కొడుకే అని భావించిన అన్నపూర్ణమ్మ ఈరోజు అనాథ శరణాలయంలో అనాథగా మిగిలిపోయింది. ఆమె కలలు చెదిరిపోయాయి. జీవితం ముక్కలైపోయింది. అమ్మ రుణమే తీర్చుకోలేని త్యాగం చేసిన అమ్మ మనుగడ తెలియని ఈ లోకంలో తన జీవితానికి చిరునామా, తన సృష్టి కోసం పోరాడిన ఓ ప్రేమ, జీవితంలో ఏనాడు మాట పడని అమ్మ మర్యాద ఇవ్వని కోడలి దగ్గర ఎలా బతుకుతుందో, బాధల్ని భరిస్తూ ఎవరికీ తెలియని కన్నీళ్ళని కారుస్తూ ఆనందంగా ఉండగలదా? జీవితంలో దేనికి రాజీ పడని అన్నపూర్ణమ్మని ఎలా ఒప్పిస్తే మళ్ళీ ఇంటికి రాగలుగుతుంది? ఇలాంటి ఆలోచనలతో ఆ కారు చీకటి రామారావు కన్నీళ్లలో కరిగిపోయింది. ఉదయమే యథావిధిగా ఆఫీసుకి వెళ్ళిన రామారావు సాయంకాలం తొందరగానే ఇంటికొచ్చాడు. అప్పటికే సుజాత గుమ్మంలోని ఏడుస్తూ కూర్చుంది. ఆమె వాలకం చూసిన రామారావుకి జాలేసింది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అని ఏమీ తెలియని వాడిలా ఆమెని దాటుకుంటూ ఇంట్లోకెళుతూ అడిగాడు రామారావు. మన చిన్నీగాడు ఇంకా ఇంటికి రాలేదండి అని భారంగా మారిన ముక్కుని చీర కొంగుతో తుడుచుకుంటూ రామారావుని చూసింది. అతని రామారావు అలా వెళ్ళిపోయాక ఉక్రోషం ఎక్కువై ఊరుకోలేక లేచి పరుగున వెళ్ళి సోఫాలో కూర్చున్న రామారావు ముందు నిలబడి తిట్టసాగింది. ఏంటండి, మన చిన్న ఇంకా స్కూల్ నుండి రాలేదండి, అయినా మీరు బుద్ధుడిలా ఏమీ పట్టనట్టు ఉన్నారండి. మధ్యాహ్నం 2 గంటలకి స్కూలు వదిలేస్తారు, అయినా ఇంకా ఎందుకు రాలేదో అర్థం కావడం లేదు. స్కూలుకి ఫోన్ చేస్తే అప్పుడే వెళ్ళిపోయాడని చెప్పారు. నాకేదో భయంగా ఉందండి అని మళ్ళీ ఏడవసాగింది. సుజాతమ్మ, నీకు తెలిసి మనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఎందుకంటే నిన్న మా అమ్మ, ఈరోజు నీ కొడుకు, ఇలా అందరూ మాయమైపోతున్నారేంటి అని వెటకారంగా అడిగాడు. అవును, ఎందుకుండరు? కట్టుకున్నవాడే కాల ఎముడై పగ సాధిస్తుంటే బయట నుండి కొత్తగా పగవాళ్ళు రావాల్సిన అవసరం లేదు. వాడు పాపం చిన్న పిల్లోడండి. ఆకలేసినా కూడా అన్నం పెట్టమని అడగడు. తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది. మీది రాతి గుండె కదా, మీకు ఏమీ అనిపించదు అని కళ్ళు తుడుచుకుంటూ చీర కొంగుని నడుములోకి దూపుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. సుజాత భుజంపై చెయ్యి వేశాడు. రామారావు చేసిన పనికి ఉలిక్కిపడిన సుజాత వెనక్కి తిరిగి అతని గుండెలపై వాలిపోతూ బోరుమంది. ఆమె తల మీద నిమురుతూ, పిచ్చిదానిలా ఎందుకు ఏడుస్తున్నావే? వాడే వస్తాడులే, చీకటి కూడా కావస్తుంది. వాడు ఎక్కడికి వెళ్ళుంటాడు? వాడికి తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఒకసారి మీరు వెళ్ళి చూసి వస్తారా అని దీనంగా రామారావు కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. ఆమె కళ్ళల్లోకి చూస్తుంటే సుజాత చిన్నపిల్లలా కనపడింది. అలా చూస్తుంటే రామారావు హృదయం ద్రవించిపోయింది. తన పిల్లల గురించి ఓ కన్నతల్లి పడే తపన కంటే ఈ లోకంలో ఇంకెవరూ ఎక్కువగా బాధపడలేరు. అప్పటి నుండి నీవు బలబలా కన్నీళ్లు రాలుస్తుంటే కూడా నా మనసు సరిగ్గా స్పందించట్లేదు. నాకు మనసే లేదనుకుంటా. నీవు నీ కొడుకు గురించి బాధపడినట్లే నా తల్లి కూడా ఎక్కడో ఒకచోట నా గురించి ఇలాగే వేదన పడుతూ ఉంటుంది. తల్లి పడే తపన వయసుతో తరిగిపోదు, చింతలతో చెరిగిపోదు. అది ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. దేనికి కల్తీ కాని కన్నీరులా మనిషికి ఉంటుంది. ఆడది నొప్పులు భరిస్తూ పిల్లల్ని కంటుంది. బాధల్ని సహిస్తూ భర్తని బాగుపరుస్తుంది. అన్నిటికీ తట్టుకొని ఓ తరాన్ని నిలబెట్టడానికి సవాళ్లతో తలబడి నిలబడుతుంది. కానీ మరో స్త్రీని ప్రేమించలేదు. ఆడదాని అహం, ఆధిపత్యం అనే అవస్థలు ఎక్కడో ఒక చోట ఆగిపోయి సాధిస్తూ ఉంటుంది అని రామారావు ముక్కు తుడుచుకుంటూ పడగ్గదిలోకి వెళ్ళిపోయాడు. సుజాతకి రామారావు మాటలు నిలువెల్లా కోసినట్లుగా అనిపించింది. ఆమె తన తప్పుని తెలుసుకుని పడగ్గదిలోకి పరిగెత్తింది.
పరుపు మీద పడుకున్న రామారావు కాళ్ళ మీద పడిపోయి, నన్ను క్షమించండి. నేనే నా అత్తమ్మని చేతులారా పోగొట్టుకున్నాను. ఇలాంటి తప్పు చేసి ఆమె ముందు నేను నిలబడగలనా? ఎందుకో తెలియదు. ఆమె యజమానిలా సుఖపడుతుంటే నేను దాసిలా కష్టపడుతున్నాననిపించింది. కానీ ఆమె ఎటూ కదలలేని స్థితిలో కూడా ఏదో ఒకటి చెయ్యాలని ఆరాటపడేది. వాస్తవానికి నేనే పని దొంగను. ఆమె శరీరం కదులుకున్న ఆలోచనలు చాలా చురుగ్గా ఉండేవి. నా శరీరం చురుగ్గా ఉన్న నా ఆలోచనలు మాత్రం బద్ధకానికి నిత్యం వేలాడుతుండేవి. చిన్నాని నేనే కన్నప్పటికీ వాడికి అత్తమ్మంటేనే ఇష్టం ఉండేవాడు. మీరు మీ అమ్మ కోసం ప్రాకులాడినట్లుగా చిన్న నా కోసం ఒక్కరోజు కూడా తహతహలాడింది లేదు. మీరిద్దరూ అత్తమ్మనే ఇష్టపడేవారు. నాలో లేనిది మీరు అమ్మగారిలో ఉన్నది ఒక్క ప్రేమేనన్న విషయం అర్థం చేసుకోలేకపోయాను. నా మీద నాకే అసహ్యం వేసింది. చనిపోవాలనిపించింది. కానీ చివరికి అన్నిటికీ కారణం అత్తగారే అనుకున్నాను. ఓ క్రిస్టియన్ మినిస్ట్రీ వాళ్ళు ఓ 2 రోజుల క్రితం ఇచ్చిన ప్రకటన నా కళ్ళల్లో మెదిలింది. మీకు భారమైన వారిని ఇబ్బంది పెట్టకండి. వారిలో ఓ తరానికి సరిపడే ప్రేమ ఉంది. అలాంటి ప్రేమ ఒక్కచోటే గుమ్ముగూడి ఉంటే ఆ స్థలం భూతల స్వర్గం అవ్వదా? వెంటనే వారికి ఫోన్ చేశాను. ఎవరో నాకు తీయని ఓ వృద్ధురాలు రోడ్డు మీద కూర్చుని ఉంది. మీరు తనని బాగా చూసుకుంటారా అని అడిగాను. వాళ్ళు ఖచ్చితంగా బాగా చూసుకుంటాం. పైగా మీరు ఆమెని ఇక్కడికి చేర్చినందుకు ఆటో ఛార్జీలు కూడా ఇస్తామన్నారు. వెంటనే ఇంట్లోకొచ్చి మీ అమ్మగారిని ఒడివడిగా తయారు చేసి, ఇన్నాళ్ళు గుళ్ళు గోపురాలు తిరిగాం, నీ ఆరోగ్యం బాగవ్వలేదు, అందుకే ఓసారి చర్చికి ఆమె నన్ను ప్రశ్నార్థకంగా చూసిన చూపుకి అప్పుడే చచ్చిపోవాలనిపించింది. ఏదో పవిత్రం మీద అత్తమ్మని అక్కడికి చేర్చాను. వాళ్ళు నాకు ఆటో ఛార్జీలంటూ ఓ 100 రూపాయలు ఇచ్చారు. అవి అత్తమ్మని అమ్మితే వచ్చిన డబ్బుగా భావించి చెత్తలోకి విసిరికొట్టాను. తిరుగు ప్రయాణంలో నా మనసు నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టింది. మీకు చెప్పాల్సిన సమాధానాన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాను. మీ అమ్మ కోసం మీరు గుళ్ళు ఆశ్రమాలు వెతికారు. కానీ చర్చిలో వెతకాలన్న ఆలోచన కూడా మీకు రాదు. ఎందుకంటే మన కుటుంబం హిందూ సాంప్రదాయంలోనే బ్రతికింది. చర్చి అయితేనే శాశ్వత పరిష్కారం అనుకున్నాను. సుజాత మాటలు ఆపేసి అయోమయంలో ఉండిపోయింది. రామారావు నోళ్ళెళ్లబెట్టి ఆమె కఠినమైన మనసుకి చెలించిపోతూ లేచి కూర్చున్నాడు. ఏమండి, నన్ను చంపినా పర్వాలేదు. నా అత్తమ్మని తిరిగి తెచ్చేయండి. ఆమెని నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. నేను చేసిన పాపం నా పిల్లోడికి తగిలినట్టుంది. అందుకే వాడు కూడా దూరమయ్యాడు. నాకు చావు తప్ప వేరే మార్గం లేదు అని అక్కడి నుంచి లేచి వంటింట్లోకి పరిగెత్తింది. కంగారు పడిన రామారావు ఆమె వెంటే పరుగు తీశాడు. అప్పటికే సుజాత మణికట్టు కోసుకోసాగింది. రామారావు వేగంగా స్పందించి కత్తిని ఆమె చేతుల నుండి లాక్కున్నాడు. అయినా ఆమె ఊరుకోకుండా అతని చేతిలోని కత్తిని లాక్కోవడానికి ప్రయత్నిస్తుంటే, నీవు చచ్చిపోతే రేపటి నుండి వాళ్ళిద్దరికీ వంట చేయడం నా వల్ల కాదు అన్నాడు రామారావు. ఏంటండి మీరంటున్నది? నిజమేనా? వాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలుసా? నన్ను వాళ్ళ దగ్గరికి వెంటనే తీసుకెళ్ళండి, మీకు దండం పెడతాను అని బ్రతిమిలాడింది సుజాత. ఇప్పుడు కాదు, ముందు నాకు అన్నం పెట్టు, ఆకలి దంచేస్తుంది. రేపు తీసుకొస్తాను వాళ్ళిద్దరిని అని తన కడుపుని నిమురుకుంటూ అడిగాడు రామారావు. అయ్యో నా మతి చెడ, ఇంకా వండనే లేదు. మీరు స్నానం చేసి వచ్చేలోపు వండేస్తాను అని వంట చేయటం మొదలుపెట్టింది. రామారావు స్నానం చేసి వచ్చేసరికి సుజాత భోజనం టేబుల్ మీద సిద్ధంగా ఉంచి మరో బాత్రూంలో స్నానానికి వెళ్ళింది. రామారావు సుజాత కోసం ఎదురు చూడకుండా తానే స్వయంగా వడ్డించుకొని తినసాగాడు. అంతలోనే సుజాత వచ్చి, అయ్యో క్షమించండి, స్నానానికి వెళ్ళేసరికి కొంచెం ఆలస్యమైంది అని తను కూడా రామారావుని కదిలిస్తూ
మీ అమ్మగారిని ఎలా కనిపెట్టారండి అని గోముగా అడిగింది సుజాత. ఆ మాటకి కోపాన్ని అదిమి పట్టుకొని, నా స్నేహితుడు డేవిడ్ రాజ్ అని అతను అదే చర్చిలో పనిచేస్తాడు. నీవు వెళ్ళొచ్చిన మరుక్షణంలోనే అతని ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే వెళ్ళి నీవు చేసిన పనికి క్షమించమని అమ్మని కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడాను. అమ్మ మళ్ళీ మనతోనే ఉండటానికి ఒప్పుకుంది. కానీ ఆమె విషయంపై నేను ఏమీ అనకుండా ఉంటేనే తన వల్ల మనం గొడవ పడే రోజు తాను బ్రతికుండంగా రాకూడదని ఒట్టు కూడా వేయించుకుంది. నీలో మార్పు వచ్చాకని తనని తీసుకురావాలని నిర్ణయించుకొని చిన్నీని కూడా ఆమె దగ్గరే ఉంచాను. నీలో మార్పు వచ్చింది, అదే చాలు అని రామారావు కంచంలో చెయ్యి కడుక్కొని లేచాడు. సుజాతకు అప్పుడు అర్థమైంది. తన గురించి ఎంతో గొప్పగా ఆలోచించే అత్తమ్మని నిజంగానే దూరం చేసుకున్నాను అని బాధపడుతూ భోజనాన్ని మధ్యలోనే ముగించేసి పడగ్గదిలోకి చేరుకుంది. మసక చీకటి జోలపాట పాడుతుండగా తన భర్త ఎదలో తలపెట్టి సుజాత ఒక మాట అన్నది. ప్రేమలో గెలిచినట్టు, ఎదుటివారు మనల్ని క్షమించేలా బ్రతికిన మనమే గెలిచినట్టు. ఈరోజు మీ ప్రేమతో నేను నా అహం మీద గెలిచిన విజేతని, అత్తమ్మ సుగుణాల ముందు ఓడిపోయిన విజేతని. మొత్తుగా జోగుతున్న ఆ రాత్రికి నిద్ర రానివ్వకుండా, ఆ గదిలో చేరిన గాలికి ఊపిరాడనివ్వకుండా ఒకరిలో ఒకరిగా ఇద్దరూ ఒకరిగా మమేకమై కలిసిపోయారు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.